హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఏంటి చికెన్ రెసిపీ అనుకుంటున్నారా? ఈరోజు చికెన్ గీ రోస్ట్ని ఎలా తయారు చేయాలో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. చకచకా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం చక్కగా నీట్గా శుభ్రం చేసిన చికెన్ని ఒక 1/2 kg వరకు తీసుకొని దాంట్లోని ఒక 1/2 కప్ వరకు పెరుగును వేసుకొని రుచికి సరిపడే అంత సాల్ట్, 2 స్పూన్స్ వరకు కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే పెరుగు వేస్తాము, సేమ్ టైం నెయ్యి వేస్తాం కదా, తగ్గిపోతుంది. కొంచెం పసుపు, ఒక పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 చెక్క వరకు నిమ్మకాయని కూడా వేసుకొని ఈసారి ఇవన్నీ బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే ముక్కలకి అంత బాగా పడుతుందండి. మ్యారినేషన్ కూడా బాగుంటుంది. ఇలా అన్నీ బాగా కలిపేసుకొని ఈసారి దీన్ని ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. 1/2 అవర్ తర్వాత మాత్రమే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 to 5 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని బాగా కరిగించుకోండి. ఈసారి నేతిలోనే తాలింపుని కూడా వేసేసుకుందాం. దీనికోసం కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకుని దీంట్లోకి ఈసారి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా రఫ్గా చాప్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ వేగేలోగా ఒక మసాలాను కూడా మీకు చూపిస్తాను. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం సోపు, ధనియాలు, చెక్క, యాలకులు, లవంగాలు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడే దీంట్లోని మీ కారానికి సరిపడే ఎండుమిరపకాయలు వేసుకోండి. నేను 3 వేసుకున్నాను, కానీ నాకు కొంచెం కారం తక్కువే అనిపించింది. కారం ఎక్కువ తినేవారైతే 6 నుంచి 7 వరకు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇది ఎప్పుడు యాడ్ చేయాలో కూడా చెప్తాను చూడండి. ఈసారి ఆనియన్స్ చక్కగా ఇలా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిపోయేంత వరకు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా వేగిపోక్కర్లేదండి. ఇలా జస్ట్ ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఆల్రెడీ 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, దాన్ని దీంట్లో వేసేసుకొని ఈసారి కుక్ చేసుకోవాలి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టద్దండి, మాడిపోతుంది. చూసారు కదా, ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకోగానే చికెన్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ అంతా దగ్గరకు అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ మధ్యలో మూత పెట్టుకుంటూనే కుక్ చేసుకోవాలి. మీరు ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని నేను పెట్టంగానే చూసేయచ్చు. చూసారు కదా, వాటర్ స్లోగా దగ్గరకు అయిపోతుంది. ఇలా దగ్గరకు అవుతున్నప్పుడే ఆల్రెడీ రెడీ చేసుకున్న మసాలాను కూడా దీంట్లో వేసేసుకొని ఈసారి ఇంకొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల నెయ్యి అనేది తక్కువ పడుతుంది. సేమ్ టైం చూసారు కదా, మనం వేసిన నెయ్యి మొత్తం అంతా పైకి ఇలా ఫ్లోట్ అయిపోతుందండి. ఫ్రై కూడా చాలా బాగా అవుతుంది. సేమ్ టైం ముక్క కూడా మసాలాలన్నీ బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలా మొత్తం అంతా డ్రైగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి డ్రై అవుతున్నప్పుడే కొంచెం కొత్తిమీరని, ఇంకొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇంకొక 10 minutes పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఇలా కలుపుకోగానే అలా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలాగా ఫ్రై అయ్యిందా లేదా అని చెక్ చేసుకొని చక్కగా రోటీతో కానీ, రైస్తో కానీ, పలావ్స్తో కానీ దేంతో సర్వ్ చేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుందండి. మంచి సాంబార్ పెట్టుకొని ఇలాంటి ఫ్రై చేసుకున్నారంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.